హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హార్వెస్టింగ్ కానీ అప్డేట్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగే సమ్మర్ సీజన్ స్పెషల్ అండి, మల్లెపూలు స్పెషల్ కదా. ఈ మొక్కతోటే ఈ వీడియో స్టార్టింగ్ అండి. చూడండి ఎంత మొగ్గలు వచ్చున్నాయో. సీజన్కి స్టార్ట్ అయ్యే ముందు మనం ప్రూనింగ్ చేసి ఆకులన్నీ తీసేస్తే రిజల్ట్ ఇదండి. ఇంకా మెయిన్ హార్వెస్ట్, టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్లోకి వెళ్తే ఫస్ట్ దొండకాయల నుంచి స్టార్ట్ అండి. అయితే ఈరోజు మటుకు ఇది 2 days హార్వెస్ట్ అవుతుందండి. ఎందుకంటే నేను అది కూడా రీజన్ చెప్తాను. ముందు రోజు వర్షం పడింది కదండి, తర్వాత రోజు ఫుల్ ఎండ ఉందండి, మామూలుగా లేదు ఎండ. 9:30 అయినా కానీ ఎండకు ఉండలేక సగం హార్వెస్ట్ చేసి నేను పూలు, దొండకాయలు, ఇవి టొమాటోస్ హార్వెస్ట్ చేసుకొని కిందకి వెళ్ళిపోయేంత ఎండ వచ్చేసిందండి. మనము చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాం కదండి, వానలు కురిసేది ఎందుకురా, ఎండలు మండేటందుకురా అన్నట్టు. సమ్మర్ సీజన్లో వానలు పడితే ఈ ఎండ అనేది ఇలా ఉంటుందండి. ఇది అందరూ అనుభవిస్తారు, కానీ నేనైతే ఈరోజు హార్వెస్ట్ చేయలేకపోయానండి. చూడండి చెర్రీ టమాటోస్ ఎన్ని వస్తున్నాయో. సమ్మర్ సీజన్లో కంపల్సరీ పెట్టుకోవాల్సిన మొక్కలు ఈ చెర్రీ టమాటోస్ అండి. అంటే టమాటాస్ పెద్దవి అంతగా రావు కాబట్టి ఇవి తీసుకుంటే మనకు సమ్మర్ టమాటాస్ లేవు అనుకోకుండా సీజన్ వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఎన్ని టమాటోస్ వస్తున్నాయో. అయితే వీటన్నిటికి కూడా ఇప్పుడు ఇట్లా ఎక్కువ హార్వెస్టింగ్ రావడానికి నేను లాస్ట్ టైం 2 లిక్విడ్ ఫర్టిలైజర్స్ చూపించాను కదండి. ఒకటేమో అలోవెరా బెల్లం వేసి లిక్విడ్ ఫర్టిలైజర్, ఒకటేమో మజ్జిగ ద్రావణం చూపించా కదా. వాటి రిజల్ట్ అయితే అమేజింగ్ అండి. చాలా అంటే చాలా బాగా రిజల్ట్ మనకి కాత పూతతోటి మనకి చూపిస్తుందండి. చూడండి ఎన్ని టమాటోస్ వచ్చాయో చెర్రీ టమాటోస్ అయితే. ఇవి కోస్తుంటే ఇంకా ఫుల్ చెమట కారిపోతుంది. ఎండ చూడండి ఎంత ఉందో అసలు. 9:45కి ఎండ చూడండి. ఇంకా తట్టుకోలేక ఈ పూలు, కొన్ని చెర్రీ టమాటోస్, దొండకాయలు ఇవి కోసి కిందకి వెళ్ళిపోయానండి. ఇవేమో 2 days బ్యాక్ కోసినాయి అనమాట. అంటే ప్రతిదీ వీడియో చేయడం అంటే ప్రతిరోజు అవ్వదు కదండి. నేను కోసి అలా పక్కన పెట్టేసుకుంటుంటాను. అయితే కొంచెం దోరయి పచ్చి ఉన్నప్పుడు అయ్యే 2 daysలో పండిపోతాయి. చూడండి ప్లేట్లో మొత్తం పండిపోయినాయి కదా అలాగా. ఇప్పుడు వంకాయలు, కాకరకాయలు ఉంటే కోస్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు డిస్టర్బ్ అయింది, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఫుల్ వర్షం స్టార్ట్ అవుతుంది. నేను ఇవి కోస్తూనే ఉన్నాను, కొన్ని పూలు కోసుకుంటున్నాను, మళ్ళీ చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అయితే హార్వెస్టింగ్లో చాలా అంటే చాలా డిస్టర్బింగ్గా ఉందండి. కానీ కొంచెం హ్యాపీగా మంచిగానే అనిపించింది, ఎందుకంటే హార్వెస్టింగ్ కొంచెం ఎక్కువే వచ్చింది కాబట్టి. ఇంకా కొండ మామిడికాయలు కూడా వచ్చినాయండి. ఇవన్నీ కూడా కొంచెం ఈ పండుతున్నాయని తీసేసాను. ఇంకా పూత కాత చాలా ఉందండి, అవి తీసేస్తే వాటికి బలం వచ్చేసి ఇంకొంచెం సైజ్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. చూడండి నేను చెప్పాను కదా, ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. మబ్బు చూడండి ఎంత నల్లగా ఉందో, చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంక ఈలోపు నేనేం చేశానంటే, కొన్ని పూలు ఉంటే సాయంత్రం పూస్తాయి కదా, ఇవి లిల్లీస్, ఇంకా ఇవి 4 o'clock ఫ్లవర్స్ అనమాట. ఇవి 2 కోసుకుంటున్నాను. ఈలోపు వర్షం పడిందని మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను అనమాట. ఈ రోజు వరకు ఇది చేశానండి. మళ్ళీ రేపు మార్నింగ్ చేస్తాను హార్వెస్ట్, మిగిలింది అది కూడా ఈ వీడియోలోనే పెడతాను. ఇంకా ఫామ్లో అమ్మ చేసిన టమాటాస్ హార్వెస్ట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంక ఇదే రోజు నేను ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నా, అక్కడ అమ్మ హార్వెస్ట్ చేస్తుందండి. చెర్రీ టమాటాస్ చాలా వచ్చినాయి. నేను ఫామ్కి వెళ్ళడానికి అవ్వట్లేదండి, ఎందుకంటే మా చిన్న బాబుకి 10th class ఎగ్జామ్స్, అందుకనే నాకు వెళ్ళడం అవ్వట్లేదని ఇంకా ఆవిడ సండే రోజు ఫంక్షన్కి వస్తుందనేసి మా ఇంటి దగ్గరికి ఫంక్షన్కి వస్తుంది, అందుకనే హార్వెస్ట్ చేసుకొని నాన్నతో పంపించిందనమాట. చూడండి టమాటాస్ దోరవి, కొంచెం పండువి. ఎన్ని టమాటాస్ వచ్చాయంటే 4.6 kgs, అంటే 4 కిలోల 600 గ్రాములు, 4.5 కిలోకి ఎక్కువ వచ్చాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి కాయలు, కాకపోతే దోరయి పండుగ మాత్రమే పంపించింది. ఓవరాల్గా చెర్రీ టమాటోస్ ఇవన్నీ కలిపి వెయిట్ చూస్తే 6.5 కన్నా ఎక్కువే ఉన్నాయండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి మనం సంతకి వెళ్తే తెచ్చినంత హార్వెస్ట్ వచ్చినట్టే అనిపించింది. ఇదిగోండి ఇవి సీమ చింతకాయలు అంటారు కదా, జంగిల్ జిలేబీ, ఇవి కూడా హార్వెస్ట్ చేసి పంపించింది అనమాట. ఒక 4 కాయలు పండినాయి అని చెప్పేసి. నాకైతే 1 month అయిందండి ఫామ్కి వెళ్ళడానికి అవ్వక, ఇంకా అందుకనే అమ్మ హార్వెస్ట్ చేసి పంపించేసింది నాన్నగారితోటి. ఇది సీమ చింత హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి, దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను.
ఇంకా నేను ఇది ముందు రోజు అయింది కదా, మళ్ళీ తర్వాత రోజు స్టార్టింగ్ అండి, మళ్ళీ పొద్దున పూలతోటే స్టార్ట్ చేశాను హార్వెస్ట్. చూడండి ఎన్ని పూలు వస్తున్నాయో. ఇంకా పూల గురించి అయితే నాన్ స్టాప్ ఇంకా అందరికీ తెలిసిందే కదా, ప్రతిరోజు షార్ట్స్లో పెడుతుంటాను హార్వెస్టింగ్. చాలా అంటే చాలా పూలు హార్వెస్టింగ్కి వస్తుంటాయండి. ఇంక ఈరోజు కూడా 9:30కి వెళ్ళాను పైకి. ఈరోజు కూడా ఎండ, ఫుల్ ఎండ. అసలు ఎట్లా అంటే ఈ వాతావరణము అసలు ఎంత ఎండ వస్తుందంటే అస్సలు తట్టుకోలేకపోతున్నామండి. ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ మేలో ఎలా ఉంటుందో, ఈ చెట్లుని ఎలా కాపాడుకోవాలో అనేది నేను చాలా టెన్షన్ పడుతున్నానండి. ఎందుకంటే మనము కొంతసేపు ఉండలేక మనము ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము, ఈ చెట్లు ఎలా తట్టుకుంటాయా అనేసి టెన్షన్ అవుతుందండి. ఇది చూడండి, అమెరిల్లీస్లో ఈ ఫ్లవర్ కట్ చేశాక ఇది ఇంకా అయిపోయిందనమాట. అందుకని అది తీసేయాలన్నమాట. అది తీసేస్తే నెక్స్ట్ వాటికి బలం వచ్చి మళ్ళీ అందులోంచి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది, ఫ్లవర్ బడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని అది కంపల్సరీ తీసేయాలి. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఆకుకూరలు అండి. ఇంకా ఆకుకూరలు అంటే మీకు తెలుసు కదా, ఒక దాంట్లోనే ఉండవు కాబట్టి అక్కడక్కడ హార్వెస్ట్ చేసుకుంటే ఎంత వస్తుందో చూడండి. ఇదంతా కూడా ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు, తోటకూర, ఇంకా వాయిలాకు, గంగవాయిలాకు అంటారు కదా, వాయిలాకు, అవన్నీ కూడా అయితే చాలా వచ్చిందండి. ఈరోజు హార్వెస్టింగ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఆకుకూర, టమాటాస్ అన్నీ కూడా చాలా వచ్చాయండి. ఇదంతా ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు, తోటకూర అంతా చూడండి. నేనైతే వేసింది అయితే కాదు, అన్నిట్లో కుండీల్లో పడొస్తుంది. ఇంకొచ్చినప్పుడు అలా ఉంచేస్తాను అనమాట. ఖాళీ కుండీలు అన్నిట్లో అయితే ఈ ఆకుకూర పడొస్తుంది. సపరేట్గా అయితే చేయనవసరం లేదు, కూడా వేయనవసరం లేదు. ఇప్పుడు మనం సపరేట్గా తోటకూర ఫ్రైకి కావాలన్నారు అనుకోండి, అలాంటప్పుడు మనం సపరేట్గా వేసుకోవాలి. ఎందుకంటే అంత ఫ్రై అంటే కొంచెం ఎక్కువే క్వాంటిటీలో కావాలి కదండి. ఇదైతే మల్టీ విటమిన్స్ లాగా అన్ని ఆకుకూరలు వేసుకొని పప్పు అయితే చేసుకోవచ్చు, కానీ ఫ్రైకి అయితే పనికిరాదు కదా ఇవన్నీ కూడా. చూడండి, ఇదైతే ఒక కుండీలో అయితే చిన్న కుండీ అండి. దీంట్లో ఇదేంటి మే ఫ్లవర్ బల్బు పెట్టానండి. అందులో కూడా పడొచ్చింది అనమాట. ఇదంతా ఎక్కువైతే వాయిలాకు వచ్చింది. వాయిలాకు చాలా ఉంది, తోటకూర కూడా వచ్చిందనమాట. ఇదంతా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది కూడా చూడండి, ఒక కుండీలో కూడా చాలా వచ్చింది. చూసారా, అటు పక్కన 2 కుండీల్లో ఎట్లా పెట్టానో ప్లేట్స్లలో హార్వెస్ట్ చేసింది ఎంత వచ్చిందో. చాలాదా అండి, మనం బతకడానికి కావాల్సినంత ఫుడ్ సరిపోతుంది కదా. మీరు చూస్తున్నారు హార్వెస్టింగ్లో ఎక్కువ క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఫుడ్ కొంచెమైనా చాలు. ఈ మాట నేను చాలాసార్లు అయితే చెప్పానండి. ఇంక ఈ బల్బ్ చూడండి, ఈ ఆకుకూర అంతా కోసాక మీకు బల్బ్ కనిపిస్తుంది. దాంట్లోంచి చూడండి స్టార్ట్ అవుతుంది. అది రెడ్ కలర్లో ఉంది కదా, అది స్టార్ట్ అవుతుంది అనమాట. చూడాలి, వెయిట్ ఫర్ ద మే ఫ్లవర్ మేలో వస్తుందని విన్నానండి. చూడాలి, ఇంకా మేలో ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంక ఇదంతా వంగనారండి. ఈరోజు నాన్న టమాటాస్ అవన్నీ తీసుకొని వస్తున్నారు కదా, నేను ఫామ్కి ఈ నారు పంపిద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అందుకనే ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసి ఒక 10 మొక్కలు అయితే ఇలా పంపిస్తున్నాను. కొన్ని పచ్చిమిర్చి మొక్కలు కూడా పంపిస్తున్నానండి. 2 కాకర మొక్కలు ఇలా చేసి మట్టితోటి అలా కప్పేసి అలా చేసి పంపించానండి. ఇంకా ఈ బొండు మల్లి అంటారు కదండి, ఇదిగోండి మళ్ళీ మొగ్గలు మనము హార్వెస్ట్ చేశాక ఆకులు తీసేసి మళ్ళీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్ స్ప్రే అవి చేసాం కదా, చూడండి ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా వచ్చినాయో అసలు. బొండు మల్లి, ఇంకా ఇది బెండ, వీటికి కూడా చూడండి. ఇది 2 మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా, చూడండి మనకి మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ హార్వెస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకే పించి చేస్తూ ఉండాలి. ఇది నేను స్ప్రే చేశాక కింద నుంచి తెచ్చిన, ఇది ఒకటి అప్డేట్ అండి, కింద నుంచి తెచ్చిన మందార పూలు మొక్కలు అంతా చేడొచ్చి కట్ చేసేసాను కదా, వాటికి చూడండి చిగుర్లు వచ్చినాయి మంచిగా. వెనకాల ఆకుల వెనకాల కూడా చూడండి చీడంతా పోయింది. అది మజ్జిగ స్ప్రే, మజ్జిగ పసుపు ఇంగువ ద్రావణం స్ప్రే చేసాం కదా, దాని పవర్ అండి. మొత్తం అసలు చూడండి ఒకటేసారి స్ప్రే చేసా, కానీ ఇంకా కొన్నిటికైతే ఇంకొకసారి స్ప్రే చేయాలి. అది మళ్ళీ వేరే మెథడ్లో మళ్ళీ మజ్జిగతోటే చేస్తాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి మనము వేయబనలేదు, మొత్తము ఎలా వచ్చేసిందో చూడండి నార్లు. ఇవన్నీ కూడా ఎర్రగలిజేరు విత్తనాలేనండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలో చెర్రీ టమాటోస్ పడొచ్చినాయి కదా, చూడండి వీటికి కొంచెం సర్వీస్ అయిపోతుంది. ఒక 2 months నుంచి మనం హార్వెస్ట్ తీసుకుంటున్నాం కదా.
ఇవి పెద్దగా అయ్యేలోపు టమాటాస్ హార్వెస్టింగ్ అది చెట్లు కూడా పోతాయి కాబట్టి అప్పుడు వాటికి బలం అందుకొని అవి బాగా గ్రో అవుతాయి అన్నమాట. ఇదిగోండి ఇది ఇంకొక మందారం, కింద చీడ ఉన్నది తీసేసాను కదా అదొకటి. ఇంక ఇది రోజ్ ఫ్లవర్ అండి. అప్డేట్ చూడండి ఎంత బాగా వస్తుందో. మళ్ళీ పూత. దీనికి ఎండు తెగులు అనేది వస్తుందండి. అది ఎండు తెగులు డైబ్యాక్ అంటారు కదా, అది వస్తుంది. అది తీసేయాలన్నమాట, లేకపోతే మొత్తం చెట్టు అంతా ఎండుకుపోతుంది. ఇది ఇంకొకటి అండి, వైట్ మందారం, నాటు మందారం. ఇదైతే పూర్తిగా ఎండిపోయి ఉన్నింది కదా మొత్తం చెట్టు. చూడండి చిగుర్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇదంతా కూడా మజ్జిగ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అండి ఇది. చూడండి, మనము చెట్టుని చనిపోతుంది అన్నప్పుడు తీసి కొత్తది పెట్టనవసరం లేదు. ఇంకా పూర్తిగా చనిపోయినాక ఇంకా మనం ఏం చేయలేం, కానీ అలాంటప్పుడు తీసేయాలి. కానీ మ్యాక్సిమం మనం బతికించడానికే ట్రై చేయాలి ఇలాంటి స్ప్రేలు వాడుకుంటూ. ఇలాంటివి మరిన్ని స్ప్రేలు నాకు తెలుసండి, నేను అవి కూడా చెప్తాను. నేను ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ద్వారానే నా మొక్కల్ని పెంచుకుంటుంటాను. అవి మీకు స్టార్టింగ్ నుంచి కొన్ని అప్డేట్ చెప్తుంటాను అనమాట. ఇంక ఇదిగోండి ఇలా రెడీ చేశాను. ఇంకా నాన్నకి వస్తే ఇదిగోండి ఇలా సెట్ చేసి పెట్టేశాను. మళ్ళీ చూడండి 9:45 ఈరోజు అయితే టైము. ఆ టైంలో చూడండి ఎంత ఎండ, ఇంకా తట్టుకోలేక ఇంకా అంతవరకు హార్వెస్ట్ చేసి ఇంకా ఉందండి ఆకుకూర. కానీ ఇంకా 2 డేస్కి ఇది ఆకుకూర ఇవన్నీ సరిపోతాయి అనేసి ఇంకా కిందకు వచ్చేసానండి. ఇంక ఇదండి ఈరోజు చేసిన హార్వెస్ట్. పువ్వులు చూడండి ఎన్ని వచ్చాయో. ఇదైతే మొత్తము ఎర్ర గల్జేరు, తెల్ల గల్జేరు చూడండి ఎంత వచ్చిందో. ఇంకా ఇది పక్కన కొన్ని దొండకాయలు, కొన్ని బచ్చల కూర, కొన్ని ఇదేమో వాయిలాకు, చెర్రీ టమాటాసు, దొండకాయలు, వంకాయలు, కాకరకాయలు, ఇంకా కొండ మామిడి కాయలు అనమాట. ఇది ఈరోజు టెర్రస్ గార్డెన్లో చేసిన హార్వెస్ట్. ఇంక ఇది జంగిల్ జిలేబీ అన్నాను కదా, సీమ చింత. ఇదైతే ఫస్ట్ టైం నేను నా ఊహ తెలిసినాక ఫస్ట్ టైం తింటున్నానండి. చాలా స్వీట్గా భలే ఉందండి. దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయంట. అది మీకు ఒకసారి చెప్తానండి, ఒక వీడియో చేస్తాను. చూడండి ఇది ఫామ్లో చేసిన హార్వెస్ట్. ఈ సీమ చింత, 2 నిమ్మకాయలు వచ్చాయి. ఇవన్నీ కూడా అమ్మ నాన్నతో పంపించిందనమాట. ఇదంతా ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లో చేసిన హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.